జయ హో మాత. అమ్మచే ప్రభావితులు. రచన శ్రీ కొండముది సుబ్బారావు అన్నయ్య గారు. వ్యాసం 122. విశిష్ట పథకాల రూపశిల్పి. ఇచ్ఛాద్వేష సముత్థేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్తా భజంతే మాం దృఢవ్రతాః. గీత 7వ అధ్యాయం 27-28 శ్లోకాలు. పరంతప సమస్త భూతాలు పుట్టుకతోనే అనురాగద్వేషాల మూలంగా కలిగే సుఖదుఖాల వల్ల మోహంలో మునిగి అజ్ఞానంలో పడుతున్నాయి. పుణ్యకర్మలు చేసి సకల పాపాలను పోగొట్టుకున్న మహానుభావులు సుఖదుఖ రూపమైన మోహాల నుంచి విముక్తులై గట్టి పట్టుదలతో నన్ను భజిస్తారు. జిల్లెళ్లముడిలో పిఎండిఎస్ పథకం పేరు ఎప్పుడైనా విన్నారా? పిఎఫ్డిఎస్ పథకం పేరు మీకు తెలుసా? శుక్రవారం పూజల పథకం తెలుసా? జిల్లెళ్లముడిలో సమాచార కార్యాలయం పనిచేయటం మీరు ఎరుగుదురా? యాత్రికుల పుస్తకంలో మీ అడ్రస్ వ్రాసి సంతకం చేశారా? ఇవన్నీ ఏమిటని ఆశ్చర్యపోకండి. అమ్మ దగ్గర ఒక క్రమ పద్ధతిలో జరపటానికి జరపబడిన ప్రయత్నాలివి. ఎందరో అమ్మ బిడ్డలు అమ్మకు నిత్యం రకరకాల పూజలు చేసుకోవాలనుకోవటం కద్దు. కానీ ఈ జీవన సాగరంలో తల మునకలవుతూ ఉన్న బిడ్డలకు అవకాశమేది? దానికోసం కల్పించినదే ఈ పిఎండిఎస్, పర్మనెంట్ మంత్లీ డిపాజిట్ స్కీమ్. ఈ పథకంలో చేరిన అమ్మ బిడ్డలు నెల నెలా కొంత మొత్తం చెల్లించినచో వారి పేరున నెల నెలా పూజ చేయించబడి ప్రసాదం పంపబడేది. అలాగే అన్నపూర్ణాలయ నిర్వహణ స్వయం సహాయకం చేయటం కోసం పిఎఫ్డిఎస్ స్కీమ్, పర్మనెంట్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్. ఇది మహత్తరమైన స్కీమ్. అమ్మ కార్యక్రమాలలో మనం తరతరాలుగా పాలు పంచుకునే అవకాశం కల్పించే గొప్ప స్కీమ్. ఈ స్కీమ్ కింద మనం చిన్న మొత్తం అమ్మకు సమర్పించిన అవి ఫిక్స్డ్ డిపాజిట్ చేయబడి వడ్డీ మాత్రమే వాడుకోబడును. మనం ఉన్నా లేకపోయినా మనం అమ్మ అన్నయజ్ఞంలో పాలు పెంచుకునే మహత్తర అవకాశం. జిల్లెలముడి అమ్మ వద్దకు వచ్చే వారికి అమ్మ విశేషాలు చెప్పి వారిలో అమ్మపై విశ్వాసం ప్రదీప్తి చేసి వారి వివరాలు పొందుపరిచే వ్యవస్థ సమాచార కార్యాలయం. వీటన్నిటి రూపశిల్పి శ్రీ కొమరవోలు గోపాలరావు అన్నయ్య గారు. దశాబ్దాలకు పైగా జిల్లెలముడి అందరింటిలో కాపురం ఉన్న శ్రీ గోపాలరావు అన్నయ్య గారు చాలామందికి సుపరిచితులు. ఒక నియమబద్ధమైన జీవితంతో సమయపాలన చేస్తూ విశ్వజనని పరిషత్ ఆఫీస్లో ఆయన సమాచార కార్యాలయం ఒక విభాగంగా నిర్వహించేవారు. పదవులతో సంబంధం లేకుండా తనకు తానుగా తీసుకున్న బాధ్యతలను ఎవరూ వేలుపెట్టి చూపకుండా నిర్వహించేవారు. వారు ఏర్పాటు చేసిన శుక్రవారం పూజా పథకం అందరి ప్రశంసలకు పాత్రమైంది. వారు నిర్వహించిన పర్మనెంట్ ఫిక్స్డ్ డిపాజిట్ పథకము, శాశ్వత నెలసరి డిపాజిట్ పథకము కొన్ని లక్షలకు చేరుకున్నది. అమ్మకు బిడ్డలకు అనుసంధానకర్త అయినారు గోపాలరావు అన్నయ్య. అన్నయ్య గారిది బాపట్ల స్వగ్రామం. వారి తండ్రి ముక్తేశ్వరరావు గారు 1950 దశకంలో తొలి రోజులలో అమ్మ వద్దకు వచ్చిన వారిలో ఒకరు. కొమరవోలు గోపాలరావు అన్నయ్య గారికి యవ్వన కాలంలోనే ఉన్న హిమాలయ పర్వతాలకు పోయి తపస్సు చేసుకోవాలన్న కోరికను పసిగట్టిన తండ్రి అమ్మను గురించి చెప్పి ఒకసారి అమ్మను చూసిరమ్మన్నారు. అన్నీ అమ్మ చూసుకుంటుందన్న నమ్మకంతో నిత్య సంధ్యావందన అనుష్ఠానాలతో ఉద్యోగ బాధ్యతలతో సంసార సాగర ఈతలతో కొట్టుమిట్టాడుతున్న గోపాలరావు అన్నయ్య గారికి అంత తొందరగా అమ్మను చూడటం వీలుపడలేదు. ఒంగోలులో ఉద్యోగం చేస్తున్నా వారు బాపట్ల వచ్చినప్పుడు తండ్రి చెప్పగా ఒకరోజు జిల్లెలముడి వెళ్ళి అమ్మ ఆవరణలో ప్రవేశించి అమ్మగారు ఎక్కడ ఉంటారని అక్కడ కనిపించిన వ్యక్తిని అడిగారు. ఆయన వారిని అమ్మ వద్దకు తీసుకెళ్లారు. తర్వాత తెలిసింది అమ్మ వద్దకు తనను తీసుకెళ్లిన వ్యక్తి అమ్మ భర్త అని, ఆ ఊరికి కరణమని, అందరూ నాన్నగారు అని పిలుస్తారని. ఆయనలోని నిరాడంబరతకు ఆశ్చర్యపోయారు అన్నయ్య. ఆనాటి నుండి నాన్నగారికి గోపాలరావు అన్నయ్య గారంటే, నాన్నగారంటే గోపాలరావు అన్నయ్యకు పరస్పర ఆదరాభిమానాలు కడ వరకు సాగాయి. అమ్మ వద్దకు వెళ్ళిన గోపాలరావు అన్నయ్య గారు అమ్మకు పూలు పండ్లు ఇచ్చి మోకాళ్ల మీద కూర్చొని
అమ్మ పాద నమస్కారం చేసుకుని లేవబోయే లోపల అమ్మ సమాధి స్థితిలోకి వెళ్ళింది. సుమారు 20 నిమిషాలు అమ్మ సమాధి స్థితిలో ఉన్నది. గోపాలరావు గారు అమ్మ కళ్ళు తెరిచేదాకా అలాగే మోకాళ్లపై అమ్మ ఎదురుగా కూర్చునున్నారు. తర్వాత అమ్మ బొట్టు పెట్టి వారికి అరటి పండిచ్చింది. ఆ పండు ఎవరికన్నా ఇద్దామనుకుంటుండగా, ఎవరి పండు వాళ్లే తినండి, ఊరికి వెళ్ళేటప్పుడు ప్రసాదం మళ్ళీ ఇస్తాను అన్నదమ్మ. అమ్మ స్వయంగా భోజనం వడ్డించి తినిపించింది. వరుసగా జరుగుతున్న సంఘటనలు ఆయనలో ఏదో మార్పు తేవడం మొదలైంది. అంతకుముందు ప్రత్యక్షంగా ఎవరినీ సమాధి స్థితిలోకి వెళ్ళిన వారిని చూడలేదు. ఇక్కడే అమ్మను చూశాడు. తన మనస్సులో అరటిపండు తను తినకుండా ఎవరికైనా పెడదామనుకున్నారు. కానీ అమ్మ తన మనసులోని మాట ఎట్లా గ్రహించింది? అమ్మ స్వయంగా పెట్టిన అన్నం తిన్న తర్వాత తనలో ఏదో తనకు తెలియకుండా మార్పు కనిపిస్తున్నది. అమ్మలో ఏదో గొప్ప శక్తి ఉన్నది అనుకున్నారు. అమ్మ దగ్గర నుండి వెళ్ళిన దగ్గర నుండి నిరంతరము ఆధ్యాత్మిక గ్రంథాలు చదివే వ్యక్తికి వాటి మీదకు మనస్సు పోవటం లేదు. నిరంతరము అమ్మ ధ్యాసే. అలా 15 రోజులు గడిచిన తర్వాత తిరిగి అమ్మ వద్దకు వచ్చారు. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అదే స్థితి. అమ్మను వదిలి ఉండలేని స్థితి. ఉద్యోగం అన్నిటినీ వదులుకొని జిల్లెళ్ళముడి అమ్మ వద్దకు రావాలని మనసులో కోరిక. కానీ ఉద్యోగం వదిలిన భర్త పిల్లలతో ఒకరి దయాదాక్షిణ్యాలపై బతకడం ఏ భార్య ఒప్పుకుంటుంది అని లోపల సంశయం. అమ్మ రప్పింపదలుచుకుంటే అమ్మే ఏర్పాటు చేయదు. అదే జరిగింది గోపాలరావు అన్నయ్య గారి విషయంలో. ఈ లోపల గోపాలరావు అన్నయ్య గారి భార్య సరోజనక్కయ్యకు ఒక అనుభవం కలిగింది. ఒకసారి గోపాలరావు అన్నయ్య గారికి పిల్లలకు అమ్మవారు పోసి తగ్గకపోవడంతో ఆమె ఎదురుగా గోడకు ఉన్న అమ్మ పటం చూసి, ఈయన జిల్లెళ్ళముడి అమ్మ అంటూ నీ చుట్టూ తిరుగుతున్నాడు, వీళ్లకు వెంటనే తగ్గిపోతే అమ్మ మహత్తు కలదు అని నమ్ముతాను, లేకపోతే లేదు అని అనుకున్నది. అక్కయ్యకు నిద్రలో జిల్లెళ్ళముడి అమ్మ వచ్చి గోపాలరావు అన్నయ్య గారి శరీరాన్ని, పిల్లల శరీరాన్ని ఆప్యాయంగా నిమురుతున్నట్లు గోచరించింది. సరోజిని అక్కయ్య వంక చూస్తూ, తగ్గిపోతుందిలే అమ్మా, భయపడకు అన్నది అమ్మ. ఇదంతా కళా నిజమా ఆమెకు తెలియదు. మరునాటి ఉదయానికి అందరికీ తగ్గింది. అమ్మ దేవత అనే విశ్వాసం, నమ్మకం కలిగింది ఆమెకు. ఆ రకంగా విశ్వాసం ఉండటంతో జిల్లెళ్ళముడి వచ్చి స్థిరపడాలని గోపాలరావు అన్నయ్య గారి కోరిక తీరింది. ఉద్యోగానికి రాజీనామా చేసి అమ్మ సేవలో చేరారు. అలా ఉన్న ఉద్యోగం అర్ధాంతరంగా వదిలేసి అమ్మ సేవకు తనను తాను అర్పణ చేసుకుని అమ్మ వద్ద చేరిన మొట్టమొదటి వ్యక్తి శ్రీ గోపాలరావు అన్నయ్య గారే. తానే కాదు, తనతో పాటు ఆయన కుటుంబాన్ని కూడా అమ్మ సేవలో మమేకం చేశారు. కుటుంబమేనా, బంధువులను దీనిలో పాత్రధారులు చేశారు. అవును, శ్రీ గోపాలరావు అన్నయ్య గారి వలనే అన్నంరాజు వారి కుటుంబాలు, ఏకా వారి కుటుంబాలు అమ్మ ఒడిలోకి చేరే అవకాశం కలిగింది. సంసారాన్ని వదిలి హిమాలయాలకు పోవాలనుకున్నవాడు అమ్మ విశ్వ సంసారంలో వచ్చి పడ్డాడు. శక్తి, ముక్తి ఏది కావాలన్నా, ఏది ఇవ్వాలన్నా అమ్మే చూసుకుంటుందనే విశ్వాసము బలీయంగా ఏర్పడ్డది. అమ్మ వద్ద ఆవరణలో ఉండటం అసిధార వ్రతమే. అయినా ఆయన ఆ ఒడిదుడుకులను తట్టుకొని కుటుంబంతో ఉండగలిగారు. తరువాత వారి సంభాషణ చాతుర్యం వలన కానీ, లేదా ఆయన చేసిన ఉద్యోగం నేర్పినది కానీ ఆయన విషయం చక్కగా అవగాహన చేయగలరు. ఆయన చేసిన ఉద్యోగం వ్యవసాయ అధికారి. ఆయన విధి నిర్వహణలో భాగంగా వ్యవసాయదారులకు ఆధునిక వ్యవసాయం గురించి అవగాహన చేసే నేర్పు అవసరం. ఆ నేర్పు తదనంతర కాలం అమ్మను గురించి అవగాహన కలిగించడానికి దోహదపడ్డది. చదువు నేర్పిన ఆంగ్ల భాషా చాతుర్యం అమ్మ సేవలో వినియోగపడి అమ్మను చూడవచ్చిన సోదరులు ఎవరైనా, వారు తెలుగువారు కావచ్చు, పరభాషీయులు కావచ్చు, పరదేశీయులు కావచ్చు, శ్రీ గోపాలరావు అన్నయ్య గారితో సంభాషించి అమ్మను గురించి అవగాహన చేసుకోగలిగారు. అమ్మ సేవకు అంకితం కాగలిగారు. అందుకే వారి జీవితాలలో అన్నయ్య గురుస్థానం పొందారు. ఒక రకంగా అమ్మ దగ్గర కంటే గోపాలరావు అన్నయ్య దగ్గరే ఎక్కువ గడిపేవారు వారు. అమ్మ సినిమా చూశారా? అందులో ఇదే పాత్ర గోపాలరావు అన్నయ్యది. నిత్యం నిర్వహించేదే. వారు చేసిన మరో విశిష్ట సేవ అమ్మ అధ్యయన పరిషత్లను సమన్వయపరచటం. అమ్మ స్వర్ణోత్సవ నిర్వహణలో వారందరినీ సమన్వయపరిచారు. అధ్యయన పరిషత్ల విషయంలో
నిక్కచ్చిగా కూడా ఉండేవారు. అమ్మ సంస్థ ఆర్థిక స్వాలంబన కోసం వివిధ మార్గాల అన్వేషణలో అధ్యయన పరిషత్ల పేరు మీద వ్యాపారం చేద్దామన్నప్పుడు నిష్కర్షగా తిరస్కరించారు. ఎంతో ముందు చూపుతో. వ్యాపారం అన్నాక హెచ్చుతగ్గులుంటాయి కదా, అవి అమ్మకు ఆపాదించబడటం వారికి సుతరాము అంగీకారం కాదు. స్వంతంగా వ్యాపారాలు చేసి పరిశ్రమలు పెట్టి ఆ లాభాలు అమ్మకి ఇవ్వాలని ప్రతిపాదించారు. సరోజిని అక్కయ్య గురించి చెప్పాల్సి వస్తే అక్కయ్య మంచి మాటకారి, కలుపుగోలుతనం కలది, కార్యనిర్వహణా దక్షురాలు. సరోజినక్కయ్య ఉంటే ఉత్సవాలన్నీ జగజ్జయమానంగా జరిగేవి. బంధుప్రీతి గల ఆమె చుట్టూ పుట్టినిల్లు మెట్టినిల్లు బంధువులే కాదు, అందరింటి బంధువులు కూడా చేరి ఆమె కార్యనిర్వహణా దక్షతను మెచ్చుకునేవారు. ఏ ఉత్సవం వచ్చినా అమ్మ కూడా సరోజిని పిలవండిరా, అదే చూసుకుంటుంది అనేది. అమ్మకు కూడా అంత నమ్మకం ఆమంటే. అమ్మంటే అక్కయ్యకు చాలా భక్తి. ఒక కార్యకర్తగా గోపాలరావు గారు అమ్మ కోసం ఎలా పనిచేశారు, అలాగే జిల్లెళ్ళమూడిలో ఉత్సవాల ఆర్గనైజర్గా సరోజినక్కయ్య కూడా అలాగే పనిచేసింది. గోపాలరావు అన్నయ్య గారి పిల్లలకు జిల్లెళ్ళమూడిలో విశిష్ట స్థానం ఉన్నది. అందరూ చదువుల సరస్వతులుగా, సంగీత సరస్వతులుగా వెలుగొందారు. పద్మక్కయ్య, శేషక్కయ్య, మణక్కయ్య, కుసుమక్కయ్య, సుహాసినక్కయ్య సంస్కృత విద్యలో బహుబాగా రాణించారు. రవన్నయ్య సంస్కృత విద్యతో పాటు ఆంగ్ల విద్య నేర్చి నిష్ణాతుడై ఆడిటర్గా నిలిచారు. సదాశివన్నయ్య అమ్మ విద్యలో ఆరితేరి అందరికీ ఆప్తులై, ఆత్మీయ సోదరులై, అమ్మ నిరంతర ఆలోచనాపరులై జీవితాన విజయబాటలో నిలిచారు. అమ్మను నమ్మిన ఈ కుటుంబం జీవితం హాయిగా, ఆనందంగా, తృప్తిగా గడిచిపోయింది, పోతున్నది. గోపాలరావు గారి పిల్లలందరూ వారి వారి సంసారాలలో వారు స్థిరపడి సుఖ సంతోషాలతో ఉన్నారు. జయ హో మాతా.